హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సాఫీగా సాగిపోతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారి ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుసు రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శుభవార్తలు అనేవి అందుతాయి. కొత్త మిత్రులు అనేది ఏర్పడతారు. ప్రముఖుల పరిచయం కూడా కలుగుతుంది. శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆశాజనకంగా సాగుతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.